జీవం గల దేవుని నామంలో సువార్త కొరకు కేటాయించబడిన ప్రత్యేక సంఘాన్ని దేవుడు నడిపిస్తాడు. దేవుని చిత్తానుసారంగా ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితులు దేశంలో సువార్తను ఆటంకపరిచే పరిస్థితులు ఉన్నాయి. యేసు సేవా కేంద్రం అనే ఈ సంఘం దేవుని చేత ప్రత్యేకించబడింది కనుక మనం ముందుకు సాగే కృప దేవుడు అనుగ్రహించాడు. అయినప్పటికీ ప్రార్థన, పరిశుద్ధత, యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనవి. అటు ఇటు చూడటం, ఏదో వెహికల్ నవ్వులు నవ్వటం ఇవన్నీ గట్టిపెట్టి ఎక్కువగా ప్రార్థనలో గడపాలి. అసలు ఆలోచన అంతా దేవుడి మీద, ప్రార్థన మీద ఉండాలి. అప్పుడు ఏది కూడా ఆటంకాలు లేకుండా ముందుకు సాగే అవకాశం కనబడుతుంది. ఈరోజు దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మరి విజయ్ గారు కుటుంబం, వెంకటలక్ష్మి గారు గృహం దగ్గర ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ కుటుంబాల గురించి ప్రార్థిద్దాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువ, విజయ్ గారి కుటుంబాన్ని దీవించి శృతి గర్భఫలమును దీవించండి. ఆ కుటుంబం ఎన్నోసార్లు సువార్త కొరకు ఎంతో సహకారం చేశారు. వారిని దీవించండి. ఈ గృహం వారు కూడా అనేక సార్లు అవకాశాన్ని ఇచ్చారు. వారిని దీవించండి. గ్రామస్తులను దీవించండి. ఏ విధమైన ఆటంకము లేకుండా ఆది నుండి అంతము వరకు ఆరాధన, వాక్య సాక్ష్యాలతో నడిపించండి. మీ సన్నిధి మాకు సంపూర్తిగా దయచేయండి. యేసుక్రీస్తు అత్యంత శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆకాశము క్రింద భూమిపైన ఇయ్యబడిన నామం యేసు నామం, పవిత్ర నామం, పరిశుద్ధ నామం, అపవాదిని చితుక త్రొక్కినా, దహించు అగ్ని నామం, యేసు నామం, జయం జయం, యేసు నామం, జయం జయము, యేసు నామం, జయం జయము, యేసు నామం, జయం జయము. భూమి పైన ఆకాశం క్రింద, భూమిపైన ఆకాశం క్రింద, మహిమపరచబడిన యేసు నామం, మహిమపరచబడిన యేసు నామం, యేసు నామం, జయం జయము, యేసు నామం, జయం జయము, పరిశుద్ధ నామం, జయం జయము, పరిశుద్ధ నామం, జయం జయము, పరలోకం నుండి దిగి వచ్చిన నామం, పరలోకం నుండి దిగి వచ్చిన నామం, పాపిని విడిపించు యేసు నామం, పాపిని విడిపించు
కలిగిన యేసునామం శక్తి కలిగిన యేసునామం యేసునామం జయం జయము యేసునామం జయం జయము కుంటివారు నడిచే నామం కుంటివారు నడిచేనారు గుడ్డివారు చూచే నామం గుడ్డివారు చూచినామం పాపులను విడిపించు నామం పాపులను విడిపించు నామం యేసునామం జయం జయం యేసునామం జయం జయము యేసునామం జయం జయం యేసునామం జయం జయము జీవవాక్యం శరీరధారిగా జీవవాక్యం శరీరధారిగా ఆదియందు ఉన్న వాక్యం ఆదియందు ఉన్న వాక్యం యేసుక్రీస్తుగా వచ్చిన నామం యేసుక్రీస్తుగా వచ్చిన నామం ఆ యేసునామం జయం జయము యేసునామం జయం జయము ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆశ్చర్యకరునికి ఆరాధన ఆశ్చర్యకరునికి ఆరాధనా బలమైన దేవునికి ఆరాధన బలమైన దేవునికి ఆరాధనా నిత్యుడకు తండ్రికి ఆరాధన నిత్యుడగు తండ్రికి ఆరాధనా పరిశుద్ధ దేవునికి ఆరాధన పరిశుద్ధ దేవునికి ఆరాధనా యేసునామం జయం జయము యేసునామం జయం జయము ఉన్న నామం ఉండే నామం ఉన్న నామం ఉండే నామం ఎల్లప్పుడూ ఉండే నామం ఎల్లప్పుడూ ఉండే నామం పవిత్ర నామం పరలోక నామం పవిత్ర నామం పరలోక నామం యేసునామం జయం జయము యేసునామం జయం జయము సాతాను శక్తులయం లయము సాతాను శక్తులయం లయము యేసునామం జయం జయము యేసునామం జయం జయము సాతాను శక్తులయం లయము సాతాను శక్తులయం లయము జీవం గల దేవుడువైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ రాత్రికాలం ముందు నీ దివ్యమైన వాక్యమును బట్టి స్తోత్రాలు.
నీవిచ్చిన మహిమకరమైన నామమును బట్టి స్తోత్రాలు, నీవిచ్చిన అద్భుతమైన వాక్యమును బట్టి వందనాలు. ఇప్పుడు ప్రత్యేకంగా అనారోగ్యాలతో ఉన్న వారి గురించి ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి సువార్తలో ఈ ప్రార్థన మీరు చేయమన్నారు. ఇక్కడ ఎవరైతే అనారోగ్యాలతో, దురాత్మలతో, అంధకార శక్తులతో బాధపడుతున్నారు వారందరినీ యేసు నామములో స్వస్థపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, అనేక సంవత్సరాల నుంచి రకరకాలైన వ్యాధులు, ఇబ్బందులు, బాధలు, కష్టాలు, శ్రమలు, ఆటంకాలతో ఉన్నవారిని విడుదల చేసి మీ నామ మహిమార్థంగా వారి జీవితాలు బాగు చేయమని, ఎవరైతే మీ వైపు హృదయాన్ని ఎత్తిపట్టుకొని దీనులై నిన్ను వేడుకుంటున్నారో వారిని బాగు చేయమని, స్వస్థపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమె కూర్చుందాం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 11వ వచనం నుంచి జాగ్రత్తగా విందాం. వాడు పేతురును యోహానును పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోను ధను మండపములో ఉన్నవారి యొద్దకు గుంపుగా పరిగెత్తుకుని వచ్చిరి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేల్లారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను. వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగ చేశాను. మనం పూర్ణ స్వస్థత, పరిపూర్ణమైనటువంటి విడుదల, ఈ పరిపూర్ణమైనటువంటి విడుదల, పరిపూర్ణమైనటువంటి స్వస్థత ఎవరి వలన కలిగింది? అంతకుముందు అతను ఏం చేసేవాడు? ఒక గుడి దగ్గర ముందు కూర్చొని అతను అడుక్కునేవాడు. 2 కాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితిలో అతను ఉన్నప్పుడు అతన్ని కొందరు మోసుకొని వచ్చి ఆ గుడి దగ్గర కూర్చోబెట్టేవారు. అతను అడుక్కుంటూ దాంట్లో ఒక భాగాన్ని అతన్ని మోసుకొచ్చేవారికి ఇస్తూ ఉండేవాడు. అంటే ఈరోజు మనం చూసినప్పుడు ఆ జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే అతనికి దారి లేదు, అతను అడుక్కుంటున్నాడు. కానీ అతని మీద మరొక 4 ఆధారపడి ఉన్నారు. వారు అడుక్కునే వారితోటే సమానము. అంటే వాళ్ళు ఎలాంటి జీవితంలో ఉన్నారు అంటే చాలా భయంకరమైన జీవితంలో ఉన్నారు. అయితే అక్కడికి వాళ్ళ అదృష్టం బాగుండి ఈ పేతురు, యోహాను అదే సందర్భంలో
ఆ దేవాలయానికి వెళ్తారు ప్రతిరోజు కూడా. పగలు 3 గంటలకు చూసారండి, ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళేవారు వాళ్ళు. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసేవారు. కానీ ఈరోజు అతన్ని ప్రత్యేకంగా చూశారు. దీనికి అర్థం ఏంటంటే, యేసుప్రభు అంటాడు, ప్రతి దానికి కాలము, సమయం. ఒక గురుడివాడు ఎంతో కాలం నుంచి గురుడివాడుగా ఉన్నాడు. ఒక కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి అతను పడి ఉన్నాడు. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, సమయం, ఆ కాలం, ఆ సమయం. మనం ఆ సమయం కోసం, ఆ కాలం కోసం వేచి ఉండాలి. వేచి ఉన్నప్పుడు కరెక్ట్గా ఆ సమయానికి ఆ కార్యం చేస్తాడు. అందుకే మనం వాక్య ధ్యానం చేస్తూ, సువార్త ప్రకటిస్తూ, సంఘాన్ని నడిపించుకుంటూ, ఏ వారం స్వస్థపరుస్తాడో, ఏ వారం లేవనెత్తుతాడో, ఏ రోజు లేవనెత్తుతాడో, ఏ రోజు కార్యం చేస్తాడో మనకు తెలియదు గనక ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉంటుంది. ఈ స్థలంలో అనేక సార్లు మనం సువార్త ప్రకటించాం. కానీ ఈరోజు కూడా ఎందుకు ప్రకటిస్తున్నాడు అది మనకు తెలియదు. మనం నిరీక్షించాలి, వేచి ఉండాలి దేవుని యొక్క కార్యం కొరకు. విసుగు రాకూడదు. మనుషులే మాటిచ్చి చేయటం లేదు, కానీ మనుషుల మీద విసుగు రాదు, మనకు దేవుడి మీద విసుగు వస్తుంది. ఏంటి దేవుడు ఇంకా చేయలేదేంటి, దేవుడిని ఇంకా చేయలేదేంటి అని అడిగే అధికారం ప్రపంచంలో ఎవరికి ఉండదు. దేవుడు ఎప్పుడు చేస్తాడో అని ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఆ దేవుడి కొరకు ఎదురు చూసినప్పుడు బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఈ నిరీక్షణ మిమ్మలను సిగ్గుపరచదు. దేవుని స్తోత్రం. ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ఈ ప్రభువునందు మీకు ఉన్నటువంటి నిరీక్షణ ఒకరోజు మీ కార్యం నెరవేరుస్తుంది. కాబట్టి ఇతను వచ్చేది నా కాళ్ళు బాగుపడతాయి, నాకు కాళ్ళు వస్తాయని రాలేదు ఆలయానికి. అతను అడుక్కోవటానికి వచ్చాడు ఆలయానికి. కానీ ఇక్కడ అతనికి విశ్వాసం ఉండటం పేతురు, యోహాను గమనించారు. అనేక దినాలుగా అతను అడుక్కోవటం చూశారు. పేతురు, యోహాను చూడలేదు. అనేక దినాలుగా అతను అడుక్కోవటం దేవుడు చూశాడు. దేవుని స్తోత్రం. చాలా ముఖ్యం మన జీవితాల్లో మార్పు కోసం. అందుకే మిమ్మల్ని శుక్రవారం పేర్లు రాసుకురండి, ప్రార్థన చేద్దాం. ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయో, ఎవరి కుటుంబాలు ఎలా ఉన్నాయో వారందరి పేర్లు రాసుకురండి. ఏ రోజు వాళ్ళ జీవితాల్లో దేవుడు మేలు చేస్తాడో, ఏ రోజు వాళ్ళ జీవితాల్లో దేవుడు తెలియదు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏదో ఒక రోజున దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తాడని నమ్మకం. కాబట్టి ఆ కాలం, ఆ రోజు అతని జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి ఏ రోజు దేవుడు మన జీవితంలో ఆ సమయాన్ని అనుగ్రహిస్తాడో, మోషే జీవితంలో 40 సంవత్సరాలు ఐగుప్తు, 40 సంవత్సరాలు అరణ్యం, అంటే మామగారి దగ్గర, మళ్ళీ 40 సంవత్సరాలు ఐగుప్తు, కనాను వరకు, కనాను పొలిమేర వరకు అతడు జీవించాడు 120 సంవత్సరాలు. ఆశ్చర్యం ఏంటంటే 40 అదే 38 సంవత్సరాలు. చూసారా,
అలాగే ఒక సహోదరి 18 సంవత్సరాలు గూనెతో వింటున్నారా? అందుకే ఉదయం సాక్ష్యం చెప్పాను. 16 సంవత్సరాలు రిపోర్ట్ వచ్చింది నేను దినాన్న. దేవుని స్తోత్రం. ఏ రోజు దేవుడు మనల్ని ఎలా చేస్తాడు, ఏ రోజు మనల్ని స్వస్థపరుస్తాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోగలిగిన శక్తి మనకెవరికి లేదు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుంటూ ఆ దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి దేవుడి మీద ఆధారపడి, మీకు అందరికీ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడరు. యథార్థత లేకుండా దేవుడి కార్యం ఎవరు పొందుకోలేరు. అందుకే 38 సంవత్సరాలు పడి ఉన్న వ్యక్తితో అతను అంటాడు, దేవుడు నీ మీద జాలేసి నేను నిన్ను స్వస్థపరిచాను, కానీ మరలా పడిపోకుండా నీ జీవితంలో ఇంకెప్పుడు పాపం చేయవద్దు. హల్లెలూయా. ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ దేవుడిచ్చాడు. మీరు దేవుడి దగ్గర వాగ్దానం చేయాలి, అయ్యా ఎంతో కాలం నుంచి నా జీవితం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది, నా భార్య ఎలాగుంది, నా భర్త ఎలా ఉన్నాడు, మా జీవితాలు ఎలా ఉన్నాయి, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం, మీరు కార్యం చేస్తారని ఆశతో అని మనం ప్రతిరోజు విసుగక ప్రార్థించవలెను. హల్లెలూయా. ఏం చేయాలట? వారు విసుగక ప్రార్థించవలెను. మనకి విసుగెందుకండి? విసుగెందుకు చెప్పండి? దేవుడు కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనకు విసుగెందుకు? ఒక రోజున ఆ కార్యం జరిగిపోయిన తర్వాత మన హృదయానికి అమితమైనటువంటి ఆనందము కలుగుతుంది. ఈ నిరీక్షణ మిమ్ములను సిగ్గుపరచదు. గట్టిగా దేవుని స్తోత్రం. ఏ నిరీక్షణ? క్రీస్తునందు నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. కాబట్టి ఇతడు కాళ్ళు వచ్చి గంతులు వేసుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ ఆశ్చర్యపోయిన తర్వాత అక్కడ అంటారు, ఇదేంటి వీడు భిక్షమెత్తుకునే కుంటివాడు కదా, వీడు భిక్షమెత్తుకునే కుంటివాడు కదా, ఇతనికి కాళ్ళు ఎలా వచ్చినాయి? పేతురు వల్ల కాళ్ళు వచ్చినాయా, యోహాను వల్ల కాళ్ళు వచ్చినాయా, ఎవరి వల్ల కాళ్ళు వచ్చినాయి? మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, పేతురు యోహాను వల్ల కాదట, జీవం కలిగిన యేసుక్రీస్తు వల్ల అతనికి కాళ్ళు వచ్చాయి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, మీరు యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచి నిరీక్షణ కలిగి పరిశుద్ధత కలిగి, ఈరోజు చాలామందిలో లేనిది పరిశుద్ధత, దేవుని యందు యథార్థత, దేవుని కొరకు నిలబడేటటువంటి ఆ పరిశుద్ధ ప్రవర్తన. మీరు చాలాసార్లు చెప్పాను మీకు నేను, యెషయా గ్రంథం 57వ అధ్యాయం ఎన్నోసార్లు మీకు చూపించడం జరిగింది. మరొకసారి చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం చాలాసార్లు చదివారు మీరు. 18వ వచనం, యెషయా 57:18. నేను వారి ప్రవర్తనను చూచితిని. మీరందరూ నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. మీరందరూ చాలా సీరియస్గా చెప్తున్నాను. మనిషి ప్రతి కదలిక, ప్రతి ఆలోచన, ప్రతి మాట
చూస్తూ ఉంటాడు అన్న బుద్ధి భయము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఏమంట? నేను వారి ప్రవర్తనను చూచి ఎవరు చూశారట? చూసారా? మనం చూడలేదు కావాలి. మనం నవ్వుకునే వెకిల్ నవ్వులు ఆయన చూస్తలేదు కావాలి. మనం మాట్లాడుకునే ఏడాకోళ మాటలు ఆయన వింటలేదు కావాలి. మనం మాట్లాడుకునే బూతులు ఆయన వింటలేదు కావాలి. మనము ఒక జంతువులాగా పడే దెబ్బలాట ఆయన వింటలేదు కావాలి అని భ్రమలో ఉండకండి. ఇంకో మాట అంటాడు, ఇశ్రాయేలీయులారా, ఈ లోకములో మిమ్మల్ని మాత్రమే నేను ఎరుగుదును. దేవుని స్తోత్రం. మనం దేవుడి పిల్లలం. మన వల్ల ఇది అవ్వదండి. ఆ కరెంటు షాకు అవ్వదు, ఆ సువార్త అడ్డం పెట్టినా అవ్వదు. అన్నీ పైనుంచి చూస్తూ ఉంటాడు. మీరు ఎవరు పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే వింటలేదనే భ్రమలో మీరు ఉండకండి. నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరిచుదును, వారిని నడిపింతును. చూసారండి, దేవుడికి ప్రవర్తన నచ్చాలి. మీ ఇష్టం వచ్చినట్టుంటే కుదరదండి. మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే కుదరదండి. వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును. వారి హృదయంలో ఉన్న దుఃఖాన్ని తీసేస్తాను నేను. హృదయంలో ఉండే దుఃఖాన్ని తీసే శక్తి ఎవరికి ఉంది? హృదయంలో ఉండే దుఃఖాన్ని గ్రహించే శక్తి ఎవరికి ఉంది? తీసే శక్తి ఎవరికి ఉంది? సామాన్యమైన దేవుడు అనుకుంటున్నారా? హృదయములో ఉండే దుఃఖాన్ని కూడా తీరుస్తాను. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచేదనని. స్వయంగా స్వస్థపరుస్తాను. నేను స్వయంగా బాగు చేస్తాను. పనికి మాలిన మాటలు, బుద్ధి లేని మాటలు, దెబ్బలాట్లు, ఈ దిక్కు ఒకళ్ళ మీద ఒకళ్ళు, అత్త కోడళ్ళు దెబ్బలాట్లు, తల్లి కొడుకులు దెబ్బలాట్లు, మూడు పిల్లల దెబ్బలాట్లు, పనికి మాలిన మాటలు, ప్రశాంతత లేని, పరిశుద్ధత లేని. నేను ఒక విషయం అడగనా మిమ్మల్ని? మీ నోటితో దేవుణ్ణి స్తుతిస్తూ మీ నోటితో బూతు మాటలు ఎలా వస్తున్నాయి? మీకు రాగలవాయి? వస్తాయి. అసలు ఎందుకు వస్తున్నాయి? నీ ప్రవర్తన దేవుడు చూసి నిన్ను ఎలా స్వస్థపరుస్తాడు? నిన్ను స్వస్థపరచాలంటే దేవుడికి నీ ప్రవర్తన నచ్చాలి కదా. దానియేలు గ్రంథంలో చూడండి, చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, మళ్ళీ వదిలేస్తున్నారు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం. దానియేలు 6:22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితిని గనుక. ఎవరి దృష్టికి నిర్దోషని ఎవరు చెప్పాలి? మా ఆయన చాలా మంచోడు, మా ఆవిడ చాలా మంచిది, మా అబ్బాయి అసలు కుడియాడంలో ఎరగడం, నిదానంగా వెళ్ళిపోతాడు. కుడియాడంలో ఎరగకపోతే నిదానంగా ఎక్కడికి వెళ్తాడు? సముద్రంలోకా? ఒకసారి ఎడం పక్క తిరగాలి, ఒకసారి కుడి పక్క తిరగాలి. నిదానంగా వెళ్ళిపోతాడంటే ఎక్కడికి చెప్పండి? నిదానంగా ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఇలాంటి సర్టిఫికెట్లు ఒకటి పనికి మన సర్టిఫికెట్లు. మా అబ్బాయి అంత మంచోడు, ఈ దేశంలో ఇంకొకళ్ళు లేరంటాడంటే అసలు ఎవరు అబ్బాయిలు మంచోడు కదా. ఒకవేళ మళ్ళీ ఏదో లాగిపెట్టి 2 అందుకున్నాడంటే మా అబ్బాయి దుర్మార్గుడు ఈ లోకంలో లేడంటది. ఆ నూరే. ఎవరి దృష్టికి నిర్దోష అవ్వాలి? చెప్పాలి. దేవుని దృష్టికి. ఏమంటున్నాడు? దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది గనక ఆయన తన దూతను పంపాడు. అది ఎవరు పంపాడు? దూత అంటే ఎవరో తెలుసా? ఒక్క రాత్రిలో 185,000 మందిని తీసేశాడు. దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించాను. సరే, వింటున్నారా? ఎవరి నోళ్ళు మూయించాడు? మనుషుల సింహాల. సింహాలతో ఏం చెప్పాడు? నోరు మూసి కూర్చోండి అన్నాడు.
ఎందుకు పంపాడు దూతని? చెప్పు, నోరు తెరు. దూతను ఎందుకు పంపాడు? ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి ఎలా కనపడ్డాడు? డ్యాన్స్లా తైతెక్కలాడుతున్నాడా? నిర్దోషిగా కనపడ్డాడు. హల్లెలూయా. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితే ఏం చేశాడు? సింహాల నోడు మూయించాడు. యెహోవా నీ నామం ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోనైనను సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకాశించే నీ వాక్యము. యెహోవా నీ నామము. దేవుడు వారిని రక్షించాడు అని మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని దృష్టికి నిర్దోషిగా మనం కనపడాలి. అంచేత ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరెందుకు ఆశ్చర్యపడుతున్నారు? మీరెందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేత, భక్తి చేత నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? కాబట్టి మా సొంత బలముతోటి, మా సొంత శక్తితోటి, మా సొంత ప్రార్థనతోటి, మా సొంత జ్ఞానంతోటి మేము ఈ కార్యం చేయలేదు. యేసు అను మహోన్నతుడైన దేవుని నామమును బట్టి ఈ కార్యం జరిగింది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్క 2 నిమిషాలు అందరూ కళ్ళు మూసుకోండి. జీవం గల దేవుడు అయిన తండ్రి, మీరిచ్చిన సువార్త అధికారముతో ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడెక్కడ ఉన్నాయో ఆటంకాలు వాటన్నిటినీ యేసు నామములో బంధిస్తున్నాం. పరలోకములు బంధించండి. మీ శ్రేష్టమైన సువార్తకు ఆటంకాలు తొలగించి మీ వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని అందరినీ నడిపించండి.
మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ప్రతి ఆటంకాన్ని యేసు నామములో ఇప్పుడే తొలగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. నేను ఏదైనా ఒక పని చేసుకుని బతుకుతాను ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. చెరసాలలో ఉండి ప్రార్థన చేస్తుంటే పైనుంచి దేవుడు అంగీకరించి, యోసేపు, నేను నీకు ఎలాంటి స్వప్నాలు ఇచ్చాను, మర్చిపోయావా? నువ్వు ఎందుకు మర్చిపోయావు? చెరసాల నుంచి నువ్వు వెళ్ళేది సింహాసనం మీదకి అన్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. చెరసాల నుంచి సింహాసనం మీదకి వెళ్తున్నావు నువ్వు. నేను ఏర్పాటు చేస్తున్నాను నీ గురించి. కాబట్టి దేవుని యొక్క గొప్ప ఏర్పాటు ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆయన గొప్ప హస్తాల కింద, ఆయన మహిమ కలిగిన హస్తాల కింద మనం నిరీక్షణ కలిగి, పరిశుద్ధత కలిగి, ఆ దేవుడి కొరకు కనిపెట్టి ఉన్నప్పుడు, ఈరోజే కాదండి, మన జీవితంలోనే ఆటంకం అనేది వాటంతటవే తొలగిపోతూ ఉంటాయి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఇక్కడ మా సొంత శక్తి భక్తి చేత కాదు. ఈ మాట ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ అంత గొప్ప దేవుణ్ణి మీరందరూ ఏం చేశారు తెలుసా? ఉమ్ములు ఊసి, తన్ని, గుద్ది, సిలువేసి ఎంత దారుణం చేశారు అంత గొప్ప దేవుణ్ణి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈరోజు వరకు కూడా ఆయన గురించి తెలియని పరిస్థితి ఇక్కడ ఏర్పాటు అయి ఉందంటే ఏమనుకోవాలి మనం? ఎంత భయంకరమైన లోకంలో మనం ఉన్నాం. ఎప్పటికి తెలుసుకుంటారా ప్రభువుని? ఎప్పటికి గ్రహిస్తారా ఆయన శక్తి కలిగినటువంటి నామాన్ని? అందుకే మన జీవితకాలం అంతా ఈ సువార్తను ప్రకటిస్తూనే ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సువార్త అనేది ఎప్పుడు సాగుతూనే ఉంటుంది, ఇది ఎప్పుడు ఆగదు. మన ధైర్యం ఏదనగా యేసుక్రీస్తే మన ధైర్యం. కాబట్టి పరిశుద్ధుడును నీతిమంతుడు అయిన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని కోరుకున్నారు. ఈ పౌలు, పేతురు, యోహానులు అందరూ చెప్తున్నారు, ఒక పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని కాదని ఒక దొంగను విడుదల చేయమని అడిగారు మీరు. పరిశుద్ధుడైన దేవుణ్ణి కాదని ఒక దొంగను విడుదల చేయమని అడిగారు మీరు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి, ఎంత అసహ్యమైనటువంటి పరిస్థితి. అంత గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టి మీరు ఒక దొంగని విడుదల చేయమని అడిగారు. అంతేకాదు, మీరు ఏం చేశారంటే జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయన్ను మృతులలో నుండి లేపను. గట్టిగా దేవుని స్తోత్రం కలిగి. మీరు ఏం చేశారంటే ఆ జీవాధిపతిని చంపేశారు. ఆ రోజు చూడండి, ఈరోజు చూడండి, ఏ రోజు చూడండి, సత్యవాక్యానికి, యథార్థ వాక్యానికి, పరిశుద్ధ వాక్యానికి, జీవం గల దేవుని వాక్యానికి ఉన్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితులను మీరు గమనించండి. అందుకే మీకు అందరికీ నేను చెప్పేది ఏంటో తెలుసా? 4వ తారీఖుని చెప్పాను మీకు, ఉదయం, రాత్రి, పొద్దున్న, మధ్యాహ్నం ప్రార్థన లేని జీవితాలు జయాన్ని సాధించలేవు. దేవుని స్తోత్రం. మీకు ప్రార్థన ఎంత అవసరమో చెప్పాను మీకు నేను. ప్రార్థనతో ఉండాలి సంఘం. ప్రార్థన లేకుండా మనం ఏది సాధించలేము. మీలో ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. చెప్పింది చేస్తున్నారో లేదో తెలియదు, చెప్పినట్టు జీవిస్తున్నారో లేదో తెలియదు. ప్రార్థనా జీవితం లేకుండా యేసు ప్రభు ఏమన్నాడు?
ప్రార్థన లేకుండా ఇట్టిది వెళ్ళిపోవటం అసాధ్యం అన్నాడు. హల్లెలూయా. పౌలు సువార్త ప్రకటిస్తుంటే రోజు ఒక అమ్మాయి వచ్చి అడ్డుపడుతూ ఉండేది. చాలా కాలం చూశాడు. చివరికి చాలా బాధతో ఈమెను వదిలిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అది వెళ్ళిపోయిన తర్వాత అందరూ మాకు లాభం పోయింది, ఆవిడ వల్ల మాకు చాలా లాభం కలిగింది. రాత్రి ప్రకాష్ చెప్తున్నాడు, చనిపోయిన ప్రకాష్ గారు చెప్తున్నారు, వాళ్ళ ఇంటి పక్కన ఒక చర్చ్ ఉండేదట. ఆ చర్చిలో ఒక ఖాళీ కుర్చీ ఉండేదట. ఖాళీ కుర్చీలోకి రమ్మని ఎవరినో ప్రార్థన చేస్తారంట, మీకు అందరికీ తెలుసు అన్నాడు అతను. ఆ అయ్యగారు వస్తారట ఆ కుర్చీలోకి. అప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుంటుందట. ఆ అమ్మాయి మీదకి అయ్యగారు వాళ్తారట. అప్పుడు ఆవిడ మాట్లాడుతుందంట. అది ప్రవచనం అంట. ఇంత దారుణమైనటువంటి చర్చలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈవిడ ఉందా, చంద్రం గారు భార్య ఉంది ఇక్కడ, గుర్తుందా? ఆ అమ్మాయి చేత మీ ఇంటికాడ కూడా మాట్లాడిచ్చాడు, గుర్తుందా మీకు? ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉండేది. చూసారండి, ఇలాంటివన్నీ కూడా దురాత్మ కార్యాలు, అంధకార శక్తుల కార్యాలు. సరే, మరి యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ఇట్టిది వదిలిపోవుట అంటే ప్రార్థన వలన. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఇంటికి వెళ్ళి ఎక్కువసేపు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ప్రార్థనతోటి మనం ఏదైనా ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోగలం. రాబోయే రోజుల్లో చంపడానికి విపత్తులు, యథార్థమైన సువార్తకి ఆటంకాలు ఏమైనా యేసు ప్రభువే నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన నామమందలి విశ్వాస మూలముగా మీరు చూచియున్న వీనిని బలపరిచెను. ఆ విశ్వాసమే ఇతనికి పూర్ణ స్వస్థత కలుగచేసాను. ఇది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆయన నామము మీద విశ్వాసం ద్వారా సంపూర్ణంగా బాగుపడ్డాడు. చక్కగా కాళ్ళు వచ్చేసినాయి, చక్కగా బాగుపడిపోయాడు. స్వస్థత అంటే మళ్ళీ మధ్యలో కుంటితనం కాదు. అతను జీవించి ఉన్నంత కాలము కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాడు. యేసుప్రభు స్వస్థపరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మళ్ళీ వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం ఉండదు. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. పూర్ణ స్వస్థత. చెప్పండి అందరూ. ఏదైనా ఒక కార్యం చేశాడంటే, 20 సంవత్సరాల నుంచి కడుపు నొప్పి అని ఇలా అన్నాడంటే మళ్ళీ చచ్చిపోయే వరకు ఆ కడుపు నొప్పి రాదు. అలాంటి దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి వాళ్ళందరికీ సువార్త ప్రకటిస్తున్నాడు పేతురు, యోహాను. ఇదిగో మీ కళ్ళెదురుగుండా కుంటివాడుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి 2 కాళ్ళతోటి ఇతను ఈరోజు తిరుగుతున్నాడంటే మహానుభావుడైన యేసుక్రీస్తు ఇచ్చినటువంటి స్వస్థత. హల్లెలూయా. ఇప్పటికైనా మీరు యేసుక్రీస్తుని గ్రహించి ఆయన వైపుకు తిరిగి ఆయన నామములో మీరు స్వస్థత పొంది అనేక మందికి ఆయన సాక్ష్యాన్ని ప్రకటించండి అని వారు ఎలుగెత్తి ఆ రోజుల్లో చివరికి ఏమయ్యారో తెలుసు కదా? అలా సువార్త ప్రకటించిన వారందరినీ చంపేశారు. చంపేస్తే ఏముంది? ఆగిందా సువార్త? యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చే వరకు ఆ సువార్త ఆగటం అనేది జరగదు. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువ, ఈరోజు జరిగిన సువార్తను బట్టి స్తోత్రాలు. ఆటంకములు కలిగినను మీరు మాతో ఉండి నడిపిస్తున్నందుకై స్తోత్రాలు. జీవం గల దేవుడు వెను తండ్రి, ప్రతి ఒక్కరిని ప్రేమించమన్నావు. వారి గురించి కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సన్నిధి, మీ కృప, ఆత్మను సంపూర్తిగా అనుగ్రహించి మీ చిత్తాన్ని నెరవేర్చమని, మిగిలి ఉన్న కార్యక్రమాన్ని దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. రేపు రాత్రి రాలింగ్ మసీదు దగ్గర సువార్త మంచి